బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్స్ ను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారని దానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505(2), 125 RPA, 1951 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డపడండి, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళకు, రూల్స్ కట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 251 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) అండ్ 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ అండ్ కాన్షియస్ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. అంతకు ముందు అసలు పోలింగ్ ఏజెంట్లపై సజ్జల ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం, మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. విన్నారుగా సజ్జల చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపైనే క్రిమినల్ కేసు నమోదైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది, అటు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక వైసీపీ వర్గీయులు ఏమంటున్నారు? అయితే నిన్నటి నుండి కూడా టీడీపీ వర్గం కేసు నమోదు చేయాలని చెప్తూనే ఉంది. సో ప్రెసెంట్ కేసు నమోదైంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? సత్తజ్ మొత్తం మీద చూసుకుంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ చీఫ్ ఏజెంట్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఏదో పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్గా వెళ్లే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే సాధ్యం కాదు, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే అబ్జెక్షన్ చేస్తారో అవసరమైతే గొడవ పడాలని చెప్పే రీతిలో ఆయన కొన్ని సూచనలు చేయడం, ప్రస్తుతం ఆ సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులు నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారికి తాడేపల్లి SHO ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపై ఈ రకమైన ఫిర్యాదు వచ్చింది, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారి కోరినట్టు తెలుస్తా ఉంది. జిల్లా ఎన్నికల అధికారి నుంచి కూడా కేసు కట్టేందుకు అనుమతి రావడంతో కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని A1గా చేరుస్తుంది. నాకు తెలిసి
ఈ 5 సంవత్సరాల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై మొట్టమొదటిసారిగా కూడా కేసు నమోదైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనపై నిన్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 273/2024 కింద కూడా ఈయనపై ఎఫ్ఐఆర్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈయనపై క్రిమినల్ కేసులు ఏదైతే కోడ్ ఆఫ్ ఉల్లంఘన కేసుతో పాటు ప్రజల్ని ప్రజా సంఘాలని రెచ్చగొట్టే రీతిలో దాడుల్ని ప్రోత్సహించే రీతిలో ఈయన ఈ రకమైన పాల్పడుతూ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ఆయనపై అండర్ సెక్షన్ 153 500PU అలాగే IPC 125 RP 1951 యాక్ట్ ప్రకారం కూడా ఆయనపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.